ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకిస్తున్నటువంటి వాగ్దానము, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడేదను. ఆమేన్. గత కొన్ని రోజులుగా మనందరికీ తెలుసు, మరి కొన్ని యాక్సిడెంట్స్ వలన ఎంతోమంది తన కుటుంబంలో ఉన్న వారి ప్రాణాలను కోల్పోయిన వారు ఉన్నారు. మరి ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడం కూడా మనం చూసి ఉన్నాము. ఎంతో బాధాకరం అండి. అయితే దేవుడు ఈరోజు ఒక వాగ్దానాన్ని తన బిడ్డలకి గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నారు. అయితే మన పితరులకు తోడై ఉన్న దేవుడు, ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఎల్లప్పుడూ తన ప్రజలను, తన బిడ్డలను కాపాడుతూనే ఉంటాడు. అయితే ఈ వాగ్దానం చూస్తున్న మీలో చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. బయటికి వెళితే తిరిగి వస్తామా? ఏదైనా దూర ప్రయాణాలు చేస్తే తిరిగి వస్తామా? మాకు దేవుడు తోడుగా ఉంటాడా? దేవుడే తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఇలా కొన్ని ఆలోచనలతో, కొన్ని ప్రశ్నలతో ఒకంత ప్రతి ఒక్కరిని ఈ సంఘటనలన్నీ కూడా భయానికి గురి చేస్తుంది కదండి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అండి. ముఖ్యముగా తన బిడలకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానము యాకోబుకి ఇచ్చి ఉన్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నీవు వెళ్ళు ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతాను, నిన్ను దీవిస్తాను, తిరిగిచ్చి నీ వాగ్దాన దేశం నీవు వచ్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అనేసి అని ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ అబ్రహాము గారిని కూడా దేవుడు తోడుగా ఉన్నారు, కాపాడినారు, దీవించినారు. ఎక్కడ కూడా చేయి విడిచిపెట్టలేదు. ఈ భక్తులందరి జీవితాలు చూసుకున్నట్లయితే దేవుడు ఎక్కడ కూడా ఆయన చేయి విడిచింది లేదు. మరి ఈరోజు నీవు ఎప్పుడైతే దేవునికి లోబడి ఆయన చిత్తానుసారముగా నీవు ఏ పని చేసినా, ఏ స్థలమునకు వెళ్ళినా దేవుడు తప్పకుండా మీకు తోడుగా ఉంటారు, మిమ్మల్ని కాపాడుతారు, మిమ్మల్ని దీవిస్తారు, మిమ్మల్ని ఎప్పుడు కూడా చేయి విడవడు. భయపడకండి. దేవుని ఆజ్ఞ లేనిదే దేవుని బిడల జీవితంలోనికి ఏది కూడా ఎంత మాత్రం కూడా హాని చేయదండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.